నిత్య జీవితంలోనూ కూడా మనం అనుభవించేది రాముడు అనుభవించిన గుణాలే మనం కూడా అనుభవిస్తున్నాం. ఆయన చూపించిన మార్గాల ప్రకారమే మనం కూడా నడుస్తున్నాం. ఎన్నో దుఃఖాలు ఉన్నాయి. జానకి మాత ఆవిడ దశరథ రాజు కోడలు, మిథిలానగర రాజు జనకుని కూతురు, ఇక్కడ కోడలు, అంత పెద్ద మహారాజ సాత్వి అయినా కూడా ఆవిడ ఎన్నో కష్టాలు అనుభవించింది. పెళ్లి చేసుకొని వచ్చింది, వనవాసానికి వెళ్ళింది. ఇక్కడ కొన్ని రోజులు వనవాసం తర్వాత తిరిగి వచ్చింది. పిల్లలు కానీ చేసుకునేసరికి లవకుశలు పుట్టేసరికి మళ్ళీ అడవిలో పోవాల్సి వచ్చింది. ఆమె జీవితం అంతా మట్టిలో పుట్టింది, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోయింది. ఇదే జీవిత లక్షణానికి అన్ని సాధనం. మధ్యలో ఉన్నదాన్నన్నా సార్థకం చేసుకొని అన్ని త్యాగాలమయమే జీవితం. రామాయణం అంటేనే త్యాగం. రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు, త్యాగం. ఇటు సుమిత్రాదేవి, చాలా విశేషమైన మనిషి సుమిత్రాదేవి. సుమిత్రకు తనకిద్దరు కొడుకులున్నా ఒక కొడుకుని రాముణ్ణి అంకితం చేసింది సేవకు, ఇంకో కొడుకు రాజ్యాన్ని పాలించమని చెప్పాడు. ఆయన భరతుడు కూడా రాజ్యం తీసుకోరా అయ్యా అంటే, నాకు ఇదొద్దు, నాకు రాముని సేవే కావాలి, ఆయన పాదుక మీదనే నిలబడి నేను చేస్తాను అని అన్నారు. ఇట్లాగా చాలా జీవితాలు అన్నీ ప్రతి ఒక్కరూ రామాయణంలో చూస్తే త్యాగాల ఫలమే రామాయణం. మన జీవితాలు కూడా అంతే అయితేనే సద్గుణంలోకి ప్రవేశిస్తామని. రాముడి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత జాతికి ఆరాధ్య దైవం రాముడు. మన కులదైవం, మన ఇలవేల్పు, భారతదేశ కులదైవం రాముడు. రాముడి గురించి ఇంతమంది పనిచేయడం, ఇక్కడ మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు జరుగుతాయి, విశ్వ హిందూ పరిషత్ శాఖలు జరుగుతాయి. దాని ద్వారా మహిళలందరినీ కూడా కేంద్రీకరించి వాళ్ళల్లో సత్సమకారాలను సమకూర్చడమే, సంస్కారాన్ని సమకూరుస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మొన్న 3000 మంది, అంటే జనవరి 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు ఈ రామాక్షతల కార్యక్రమం జరిగింది. 500 మంది పాల్గొన్నారు. అంటే పొద్దున్నే ఇంట్లో అన్ని పనులు చేసుకొని చక్కదిద్దుకొని పిల్లలను పాపలంతా చూసుకొని స్కూళ్ళకు పంపించి మళ్ళీ ఈ రామాక్షతలకు శుచిగా తయారయ్యి కలశాలు పట్టుకొని ఏ ఆర్భాటాలు లేకుండా మంచిగా చక్కగా ప్రతి ఇంటికి వెళ్ళి రామాక్షతలు ఇవ్వడం, కరపత్రాన్ని ఇవ్వడం, చిత్రపటాన్ని ఇవ్వడం, వాళ్లకు రాముడి గురించి, బాలరాముడి గురించి, ఇవాళ జరిగే ఈ అయోధ్య తీర్థ ట్రస్ట్ గురించి, భవ్య మందిర నిర్మాణం గురించి వాళ్లకు క్లుప్తంగా చెప్పడం. వాళ్ళు కూడా దాన్ని మంచిగా స్వాగతించారు. ప్రతి ఇంట్లో కూడా మేము ఎవరింటికి వెళ్ళినా కూడా అందరూ కూడా మంచిగా దాన్ని రిసీవ్ చేసుకొని స్వాగతించి మాకు సహకరించి, అయ్యో మీరు ఇంత పని చేస్తున్న, లోపలికి రండి, కాఫీ తాగి వెళ్ళండి, టీ తాగి వెళ్ళండి, మంచినీళ్ళు తాగండి, మంచినీళ్ళు తాగుతారా అని. కొన్ని కుటుంబాలు తప్ప మిగతా మొత్తం కూడా ఒక 100 ఇండ్లు మనం చేశామంటే ఎక్కడ 1-2 ఇండ్లు, అంటే మనకు సంబంధించిన ఇండ్లు కాకపోవచ్చు అవి, అంటే వాళ్ళు రాకపోవడం, ఇంట్లో బయటికి రాకపోవడము, రామాక్షతలు అంటే మాకు తెలియవు, మేము తీసుకోము అని కొన్ని, అంటే ఒక 199 మంది వీళ్ళు ఉంటే 1-2 ఎవరో మనకు అటువంటివి కూడా కొంచెం ఎదురైనవి. అయినా సరే మేము దాన్ని ఏమి ఎక్కడ ఇబ్బంది పడలేదు, ముందుకు సాగినాం. 15 తారీఖు వరకు, అంటే పండగ రేపనేంత వరకు కూడా మంచిగా పాల్గొని రామాక్షతల కార్యక్రమం పూర్తిగా జరిగింది. రామాక్షతలైనాయి, రామ ఇటుకలైనాయి, రామ ఒక్కొక్క రూపాయి సేకరించడం అయింది. పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో నిధి సేకరణ జరిగింది. ప్రతి దాంట్లో కూడా మహిళలు పాల్గొన్నారు, మగవాళ్ళు పాల్గొన్నారు, మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మన సంస్కారం, మన హిందూ జాతి గురించి, హిందూ ధర్మం గురించి మనం చేస్తున్న పని. అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది మరో 2 రోజుల్లో. ఆ సందర్భాన్ని మనము తీసుకొని ఈరోజు మనము విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి సత్సంగము 100 వారాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు ఒక ప్రఖండంలో 3 సత్సంగాలను నిర్వహించుకుంటాము. ఆ 3 సత్సంగాల సభ్యులతో కలిసి ఈరోజు మనం మహాసత్సంగం అనే పేరుతో ఈరోజు ఈ కార్యక్రమము జరుపుకోవడం జరుగుతుంది. 2021లో రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణ జరిగింది. ఆ నిధి సేకరణ తర్వాత వసుమతమ్మ, భాగ్యలక్ష్మమ్మ, లలితమ్మ లాంటి వాళ్ళ పెద్దవాళ్ళ మార్గదర్శనంతో మనం సత్సంగాలు నిర్వహించడము జరిగింది. ఆ సత్సంగాలలో దాదాపు 100 నుండి 200 మంది వరకు ఆ సత్సంగాలలో పాల్గొనడం జరుగుతుంది. ఆ తర్వాత మనము రాముడి యొక్క గ్రంథ పఠనము, రామాయణము, మహాభారతము, వేదాల మీద మనకు ధర్మ సందేహాలపైన అమ్మవాళ్ళు మనకు మార్గదర్శనం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనము 2024 సంవత్సరంలో 22 అయోధ్య రాముడి అక్షింతల జనవరి 1 నుండి 15వ తారీఖు వరకు మనం అక్షింతల వితరణ కార్యక్రమం చేశాము. మన పాతబస్తీ నగరంలో దాదాపు 1,06,531 ఇండ్లకి మనము మహిళలు 431 మంది సభ్యత్వం తీసుకొని దానిలో ప్రతి ఒక్కరు కూడా అక్షంత వితరణ కార్యక్రమంను చేపట్టారు. 1700 మంది దాదాపు మగ పురుషులు, బజరంగ్ దళ్ వాళ్ళు, వీళ్ళందరూ కార్యకర్తలు కలిసి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడంలో అక్షంతల వితరణ కార్యక్రమంలో మహిళలు, ఆర్ఎస్ఎస్ సేవికా సమితి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరియు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సామూహికంగా తమ వంట పనులు అన్నీ పూర్తి చేసుకొని స్వచ్ఛందంగా మేము అక్షంతలు పంచుతాము, మేము కూడా ప్రతి ఇంటికి అక్షంతలు పంచుతామనేసి తలస్నానం చేసి కాళ్ళకు చెప్పులు లేకుండా పూజిత అక్షింతలను తీసుకొని ప్రతి ఇంటింటికి గడప అక్షింతలను చేర్చడం జరిగింది.
అదేవిధంగా 22వ తారీఖు రోజున ప్రాణ ప్రతిష్ఠ మనము మందిరాలలో జరుపుకుంటున్నాము. అంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఇప్పుడు 3 కాలనీ వాళ్ళు కలిసి ఇక్కడ మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా 22వ తారీఖు రోజున ఎక్కడి వాళ్ళు అక్కడే ఈ లాల్ దర్వాజా నుండి ఇక్కడ శివాలయం వాళ్ళు, గౌలీపుర నుండి కోదండరామాలయము, హరిబౌలి నుండి హనుమాన్ టెంపుల్లో ఈ విధంగా మనము రాంబక్ష బండా మందిర్లో అక్కడ మనము 22వ తారీఖు రోజు ఉదయం 11 గంటల నుండి 2 గంటల వరకు సామూహిక హారతి ప్రాణ ప్రతిష్టాపన లైవ్ టెలికాస్ట్ చూస్తూ సామూహిక హారతి నిర్వహించుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.